మహాభారత కురుక్షేత్ర యుద్ధం రాజ్యం కోసం నడవలేదు, భూమి కోసం నడవలేదు, పెత్తనం కోసం నడవలేదు, ఆధిపత్యం కోసం నడవలేదు. ఆ యుద్ధం జరగటానికి ఉన్న అసలు కారణం ఒక మహిళ చీర పట్టుకొని లాగటం, ఒక మహిళని అవమానించడం. మీ అందరికీ తెలుసు కదా, ద్రౌపది వస్త్రాభరణం. ఇదే కురుక్షేత్ర మహాయుద్ధానికి అసలు కారణం. మనందరికీ కనపడుతున్నట్టు పాండవులకి కౌరవులకి ఉన్నటువంటి విభేదాలు రాజ్యం కోసం నడిచినటువంటి యుద్ధమో లేదో భూమి కోసం నడిచిన యుద్ధమో కాదది. ఇవన్నీ కనపడే కారణాలు. కనపడని అసలు కారణం ఒక మహిళను అవమానించడం. ఇప్పుడు నిన్న చూడండి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విరూపాక్షి, ఆయన కుమారుడు, ఆయన సోదరుడు, ఆయన అనుచరులు కలిసి ఒక మహిళను అవమానించిన తీరు, ఒక మహిళ బట్టలు చించివేసిన తీరు నిజానికి చాలా అభ్యంతరకరం, చాలా దురదృష్టకరం. కూర్చోబెట్టి మహాభారతాన్ని బోధించాలి, మన పురాణాన్ని బోధించాలి. మహిళను అవమానిస్తే ఏ గతి పట్టిద్ది అనేది వాళ్ళకి బోధించాలి. అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఏ మహిళనైతే అవమానించాలో ఆ మహిళ దళిత మహిళ కాబట్టి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కోర్టు వీళ్ళందరికీ కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ జైల్లో పెట్టడం కంటే జైల్లో పెట్టాలి మన చట్ట ప్రకారం. అదే క్రమంలో వీళ్ళకి ఒక మహిళను అవమానిస్తే, అది కూడా బట్టలు చించివేసే అంత అవమానం ఒక మహిళకి చేస్తే, మన ధర్మం ప్రకారం వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా మారిద్ది అనేది వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఉందేమో. ఏంటంటే అది ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని. ఆ గొడవకి కారణాలు ఉండొచ్చు కాక, మనం వింటున్న సమాచారం ప్రకారం ఆ గొడవకి కారణం ఏంటంటే, ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఇసుక అక్రమ తరలింపు మీద గొడవ వచ్చింది. ఈ సహజంగా గ్రామాల్లో ఉండే ఇవే. 2 వర్గాల మధ్య, 2 పార్టీల్లో ఉన్న ఇద్దరు పెద్ద నాయకుల మధ్య, లేదు 2 వర్గాల మధ్య గొడవలు ఉంటాయి. గ్రామాల్లో టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు నచ్చరు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నచ్చరు. వీళ్ళ పెత్తనం వద్దని వాళ్ళు, వాళ్ళ పెత్తనం వద్దని వీళ్ళు. గ్రామం మీద ఆధిపత్యం కోసం, గ్రామంలో ఉన్న వనరుల మీద ఆధిపత్యం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు సహజంగా దాడులు చేసుకుంటూ ఉంటారు. అయితే టీడీపీ నాయకులు మా ఇంటి మీదకి దాడికి వస్తున్నారని ఒక వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడట. అప్పుడు ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి? పోలీసులు సమాచారం ఇవ్వాలి. అతను ఎమ్మెల్యే స్థాయి కదా, అతను ఫోన్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు పట్టించుకుంటారు. లేదు, ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్పాలి. వాళ్ళ మీడియా ఛానల్స్ ఉన్నాయిగా, అవన్నా తీసుకొని పోయి మా కార్యకర్త మీద దాడి జరగబోతుంది, పలానా టీడీపీ కార్యకర్త దాడి చేస్తున్నారు అన్న విషయం చెప్పాలి. అలా ముందే మీడియాలో సమాచారం, దాడి జరగబోతుందన్న సమాచారం వస్తే దాడి చేసేవాళ్ళు భయపడతారు. దాడి చేయకముందే దాడి చేసామని వార్తలు వస్తున్నాయి, దాడి చేయకపోవడం మంచిదని చెప్పేసి దాడి చేసే వాళ్ళు కూడా వెనకడిగేస్తారు. ఇలాంటివి ఏవో చేయాలి. కానీ ఇతను తన అనుచరులు, తన కుమారుడు, తన సోదరుని వేసుకుని పోయి ఆ ఊళ్ళోకి పోయి గలాటా క్రియేట్ చేశాడట. అసలు వాళ్ళు దాడి చేసేది ఏంది, మనమే తిరిగి దాడి చేద్దామని చెప్పేసి టీడీపీ నాయకులు ఇళ్ల మీదకి పోయారట. టీడీపీ నాయకుడు కారు పగలగొట్టారు, ఇంటి మీద దాడి చేశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ చూడండి, ఆయన మహిళ వాళ్ళ ఇంట్లోకి కూడా ఆమెను తోసుకొని కూడా వెళ్తున్నాడు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ వీడియోలో నురా 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 అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే గొడవకి వైసీపీ గూండాగా ప్రవర్తించి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక వైసీపీ గూండా, మిగిలిన వైసీపీ గూండాలను వేసుకొని ఈడ ఎలా అయితే వస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోలో కూడా. ఎమ్మెల్యే ఈ కారులో ఉన్నాడు. ఆయన ముందుండి ఒక వాల్మీకి చెందిన మండల్ కన్వీనర్ కొండా పురుషోత్తం కారు అద్దాలు కూడా పగలగొడుతున్నారు. అలాగే ఆయన కారుతో పాటు వెనకనే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ కూడా బైక్ లో కూడా వెళ్తున్నాడు. ఆ గూండాలందరినీ కూడా తీసుకొని. చూసారుగా, ఎమ్మెల్యే స్వయంగా ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక మహిళ బట్టలు ఆయన చించాడా, ఆయన అనుచరు చించారా? ఏంటండి ఇది? మొన్నటికి మొన్న ఒక మహిళా ఎస్ఐని చుట్టుముట్టి ర్యాగింగ్ చేయటం, ఈవ్టీజింగ్ చేయటం, ఆ మహిళని అంటే మహిళా ఎస్ఐని అసభ్యంగా తాకే ప్రయత్నం చేయటం మనం గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో, శ్రీకాకుళం జిల్లా పర్యటనలో, వైసీపీ నాయకుడు చింతాడ రవి నాయకత్వంలో. ఇప్పుడు ఇది అంటే ఎట్టి తీసుకెళ్తున్నారు సమాజాన్ని వైసీపీ నాయకులు? మహిళల పట్ల ఇదయింది. మొన్నటికి మొన్న గుంటూరులో ఒక టీడీపీ నాయకుడు, లోకల్ చిన్న స్థాయి కార్యకర్త, ఒక వార్డు స్థాయి కార్యకర్త ఒక మహిళను అవమానిస్తే వైసీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు కదా. వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద మహిళా నాయకులంతా బయటకు వచ్చి మాట్లాడారు కదా. బొత్స సత్యనారాయణ గారి సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీ గారు మాట్లాడారు, తర్వాత రోజా గారు మాట్లాడారు, మాజీ మంత్రి శ్యామల గారు మాట్లాడారు. ఇలా చాలా మంది మాట్లాడారు కదా. మరి ఇవాళ కూడా మాట్లాడండి. నిజానికి అక్కడ లోకల్ టీడీపీ లీడర్ అలా ప్రవర్తించినప్పుడు కూడా మనం మాట్లాడాం. తప్పు చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ వాడు తప్పు చేసినా మనం మాట్లాడు. ఆ రోజు మాట్లాడడం, ఈ రోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు 2 వీడియోలు చేసాం మనం ఆ నాయకుడు చేసిన పని మీద. మనకేమి ఇక్కడ పార్టీ బేసిజాలు లేవు. తప్పు చేసినప్పుడు ఎవరినైనా తప్పు పడతాం మనం. కానీ పదే వైసీపీ నాయకులు చేస్తున్న తప్పులు, అది కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అక్కడ లోకల్ కార్యకర్త, సరిగా మెచ్యూరిటీ లేనివాడు,
సరే, అతన్ని టీడీపీ వెంటనే సస్పెండ్ చేసింది, లోపల పడేసింది. అతని కేసు విషయంలో నిర్లక్ష్యంగా వహించినందుకు అక్కడ లోకల్ సిఐని కూడా విధుల్లో నుంచి తప్పించింది. కానీ ఇక్కడ ఏకంగా ఒక ఎమ్మెల్యే తన కుటుంబంతో కలిసి సోదరుడు కొడుకుతో కలిసి ఇలా చేయటం అంటే తన కొడుకు కూడా ఇలాంటి రాజకీయం నేర్పుతున్నాడు. ఇక దురదృష్టకరం. ఏమనాలి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం. ఇప్పటికైతే ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆ ఎమ్మెల్యేకి వాళ్ళ కుమారుడికి రిమాండ్ విధించింది. జైలుకి వెళ్ళారు ప్రజెంట్ వీళ్ళంతా. ఇది. థ్యాంక్ యూ.